కన్నీ లేదా తాపీ. నిర్మాణ స్థలంలో ఉపయోగించిన కన్నీ లేదా తాపీ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మా కార్యకర్త మిక్సింగ్ లేదా మసాలా కోసం పాత పరికరాలను ఉపయోగిస్తున్నారు. ఇది తప్పు పద్ధతి. శిక్షకుడి దృష్టిని మిశ్రమాన్ని తయారు చేసే కార్మికుని వైపు ఆకర్షిస్తుంది. ఇప్పుడు శిక్షకుడు సరైన త్రోవను ఎలా ఉపయోగించాలో కార్మికుడికి వివరిస్తాడు. అధ్యాపకుడు: నీరు సరిగ్గా కలపడం లేదు, అవునా? మీరు తప్పు త్రోవను ఉపయోగిస్తున్నారు. పాయింటింగ్ ట్రోవెల్తో నీటిని కలపవద్దు. ఈ చెరకు తీసుకో. సరే, అలాగే ఉంచు. బోధకుడు: సరే, దీనితో నీరు బాగా కలిసిపోతుంది. ఇక్కడ మా శిక్షకుడు కార్మికుడికి సరైన మార్గాన్ని వివరించాడు. కాబట్టి కలపడానికి సరైన మార్గం ఏమిటి? మిక్సింగ్ కంటైనర్లో పొడి మిశ్రమాన్ని పొయ్యడానికి పాయింటింగ్ చెంచా ఉపయోగించాలి. అదే పాయింటింగ్ ట్రోవెల్ ఉపయోగించి పొడి మిశ్రమానికి నెమ్మదిగా నీటిని జోడించండి. తద్వారా సరైన స్థిరత్వం సాధించవచ్చు. సరైన మిక్సింగ్ ఉండేలా చిన్న లేదా మార్జిన్ ట్రోవెల్ ఉపయోగించండి. కార్మికుడు ఇప్పుడు మిశ్రమాన్ని సరైన పద్ధతిలో ఇటుకలకు పూయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆపు. నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. కార్మికుడు ఇప్పుడు మిశ్రమాన్ని ఇటుకల బ్లాక్ ఉపరితలాలకు వర్తింపజేస్తాడు. కార్మికుడు మిక్స్ యొక్క సమాన పొరను నిర్ధారిస్తాడు. చేరడానికి తగినంత గదిని వదిలివేస్తాడు. ఆపై కార్మికుడు మిక్స్పై బ్లాక్లను ఉంచాడు. జాయినింగ్ను సురక్షితంగా ఉంచడానికి సున్నితంగా నొక్కాడు. ప్రశ్న మరియు సమాధానాల ద్వారా మీరు ఏమి నేర్చుకున్నారో తెలుసుకుందాం. 1వ ప్రశ్న: ప్రారంభంలో మిశ్రమాన్ని కలుపుతున్నప్పుడు కార్మికుడు ఏ సమస్యను ఎదుర్కొన్నాడు? ఏ. నీటి కొరత. బి. సరిపోని పరికరాలు. సి. ఇటుకల తప్పు రకం. డి. తగని సూచనలు. సరైన సమాధానం బి. 2వ ప్రశ్న: గిన్నెలో పొడి పదార్థాలను పోయడానికి ఏ ట్రోవెల్ ఉపయోగించబడుతుంది? ఏ. చిన్న చెంచా. బి. ఇటుక త్రోవ. సి. పాయింటింగ్ చెంచా. డి. ప్లాస్టరింగ్ ట్రోవెల్. సరైన సమాధానం బి. 3వ ప్రశ్న: మిశ్రమాన్ని గోడకు పూయడానికి పదార్థం చెడిపోవడాన్ని తగ్గించడానికి మరియు ఇటుకల తయారీ ప్రక్రియను మెరుగుపరచడానికి ఏ కొత్త పరికరాలు ప్రవేశపెట్టబడ్డాయి? ఏ. ఇటుక ఆకారపు పరికరాలు. బి. ఇటుక త్రోవ. సి. చిన్న లేదా మార్జిన్ ట్రోవెల్. డి. మేసన్ కన్నీ. సరైన సమాధానం ఏ. 4వ ప్రశ్న: ఇటుకలను ఖచ్చితంగా సమం చేయడానికి ఏ పరికరాలు ఉపయోగించబడతాయి? ఏ. అల్యూమినియం బార్. బి. ఇటుక వంటి పరికరాలు. సి. నీటి పైపు. డి. ఫ్లాట్ స్థాయి. సరైన సమాధానం డి. 5వ ప్రశ్న: ఈ వీడియో నుండి మీరు ఏమి నేర్చుకున్నారు? ఏ. మిక్సింగ్ యొక్క సరైన పద్ధతి. బి. మిశ్రమాన్ని కలపడానికి ఉపయోగించే సరైన పరికరాలు. సి. పై రెండు. డి. పైవేవీ కాదు. సరైన సమాధానం సి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.